వచన సుందరకాండలో ఇది 5వ భాగం. సర్గ 30-31 హనుమ సందేశం. శింస్పా వృక్షంపై పిల్లి ప్రమాణంలో కూర్చొని హనుమ జరుగుతున్నదంతా గమనిస్తూనే ఉన్నాడు. ఇంకా జాగు చేయటం ఏమాత్రం మంచిది కాదు అనుకున్నాడు. మనుష్య భాషలో శ్రీరామ కథను ప్రారంభించాడు. దశరథుడి కీర్తి ప్రతిష్టలతో మొదలుపెట్టి తాను సముద్రాన్ని దాటి లంకకు వచ్చి అశోకవనంలో సీతామాతను దర్శించేంతవరకు చెప్పి మౌనంగా ఉన్నాడు. 32వ సర్గ. క్రూర రాక్షస నిలయమైన లంకలో రామకథ విన్న సీతామాతకు ఆశ్చర్యం కలిగింది. ఇది కళ, భ్రాంత అని అనుమానం వచ్చి పరికించి చూస్తే పరిసరాల్లో ఎవరూ లేరు. తల పైకెత్తి చూసింది. చెట్టు కొమ్మ మీద ఆకుల చాటున ఒక వానరుడు కనిపించాడు. కంటికి కొనికే రాని తనకు కల వచ్చే అవకాశమే లేదు కదా. స్పష్టంగా వానరుడు చెట్టుపై కనిపిస్తూ ఉంటే అది భ్రాంతి కాదు కదా. ఈ రెండు కానప్పుడు అది తప్పకుండా రాక్షసమాయే అని నిశ్చయించుకున్నది. 33వ సర్గ. మాత మనస్సులోని భావాన్ని హనుమ గ్రహించాడు. చెట్టు దిగి ఎదురుగా వచ్చి నమస్కరించాడు. మూర్తీభవించిన నిరాశ వలె, దుఃఖ సముద్రంలోని నావ వలె ఉన్న ఆమెతో, మాత, మరణ వస్త్రంతో దీనవదనంతో ఉన్నావు. నీ పాదాలు నేలను తాకుతున్నాయి గనుక నీవు దేవతా స్త్రీవి కావు. సాముద్రిక లక్షణాలను చూస్తూ ఉంటే నీవు సుక్షత్రియ కాంతగా కనిపిస్తున్నావు. నీవు జనస్థానంలో రావణుడు అపహరించి దక్కిన సీతామాతవు కాదు కదా. అదే నిజమైతే నేనంతటి భాగ్యవంతుడను. నేడు ఎంత సుదినము. నేటితో నా స్వామి శ్రీరామచంద్రుని చింత తిరిగినట్లే, నా ప్రభువు సుగ్రీవుడు కృతకృత్యుడైనట్లే అన్నాడు. అంతటి ఆత్మీయతతో కూడిన మాటలు వినగానే సీతాదేవికి ఒళ్ళు పులకరించింది. హృదయం ద్రవించింది. కళ్ళలో నీళ్లు తిరిగాయి. అప్రయత్నంగా తనకు తాను హనుమకు పరిచయం చేసుకుంది. అయోధ్యలో అర్ధాంతరంగా ఆగిపోయిన పట్టాభిషేకం మొదలు తనను రావణుడు లంకకు తెచ్చినంత వరకు చెప్పింది. ఇంకా, వానర, అయోధ్యలో ఉన్న అడవులకు వచ్చిన భర్త చెంత ఉన్నంత వరకు నేను ఏ విధమైన తారతమ్యము ఎరుగను. ఆ రోజులన్నీ ప్రశాంతంగానే గడిచిపోయాయి. కాలం ఎప్పుడూ ఒకే విధంగా సాగదు కదా. చేసిన పాపాల ఫలితం అనుభవించడానికా అన్నట్లు మాయలేడి మోహంలో పడ్డాను. పతికి దూరమై రాక్షసుడి చెరలో నగ్గుతున్నాను. గడిచిన 10 నెలలుగా రెప్ప వాల్చి కునుకు తీసిందీ లేదు. నోరు తెరిచి మెతుకు ముట్టిందీ లేదు. పెదవి విప్పి మనస్సులోని మాటను చెప్పుకోవడానికి మానవ మాతృలెవ్వరూ ఇక్కడ ఉండరు. ఈ వనంలోని చెట్లు చెమలి నాకు తోడు నీడ. ఇంతకాలానికి దైవానుగ్రహం వల్ల నీ వంటి ఆత్మీయుడిని చూడగలుగుతున్నాను, మాట్లాడుతున్నాను అని తను తాను విడమరిచి చెప్పుకుంది. 34వ సర్గ. ఆమె పడుతున్న ఆవేదనకు హనుమ హృదయం ద్రవించింది. ఆమెను ఊరడించాలి అని ఒక అడుగు దగ్గరికి వెళ్ళాడు. ఆ చొరవకు సీతాదేవికి అది రాక్షసమాయ అన్న శంక ద్రోవబడింది. ఒళ్ళు జలతరించింది. అయ్యో, ఎంత పొరపాటు చేశాను. ఇన్ని అనుభవాలు చవిచూచిన రాక్షసుల మాయలు మర్మాలు గ్రహించలేకపోతున్నానే. మనస్సులో ఉన్నదంతా పరిచయం లేని ఇతడికి చెప్పానే. ఆనాడు సన్యాసి వేషంతో, ఈనాడు వానర వేషంతో ఈ ధూర్తుడు నన్ను మరల వంచిస్తున్నాడే అని బాధపడ్డది. అంతలోనే మళ్ళీ ఈ విధంగా అనుకున్నది. ఈ వానరుని చూస్తున్నప్పుడు నాకు ఒక ఆత్మీయ భావం కలిగింది. ఇతని రామకథాగానం నాకు తన్మయత్వాన్ని కలిగించింది. తన ప్రవర్తన, మాట తీరు ఎంతో వినయంగానూ పొందికగానూ ఉన్నాయే. ఇది మాయ కాక వాస్తవమే అయితే నేనంతటి అదృష్టవంతురాలని అనుకున్నాను. హనుమకు ఆమె ఊగిసలాట అర్థమైంది. ఆమెకు తనపై మరింత నమ్మకం కలిగే విధంగా మాట్లాడటం ప్రారంభించాడు. అమ్మా, నేను శ్రీరాముడి దూతను. నీకు శుభవర్తమానం తెచ్చాను. శ్రీరాముడు కుశలంగా ఉన్నాడు. నీ క్షేమం తెలుసుకుని రమ్మని నన్ను పంపాడు. లక్ష్మణుడు నీకు నమస్కరించాను అని చెప్పమన్నాడు. వానరరాజు సుగ్రీవుడు నీ క్షేమం విచారించాడు. వారు ముగ్గురు ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తూ ఉంటారు. త్వరలోనే వారు కోటాను కోట్ల వానర భల్లూక వీరులతో వచ్చి రావణుణ్ణి సమూలంగా నిర్మూలించబోతున్నారు. నీవు శ్రీరాముణ్ణి కూడి అయోధ్యకు చేరే శుభగడియ కనుచూపు మేరలోనే కనిపిస్తున్నది. నేను సుగ్రీవుని మంత్రిని, వాయుదేవుని వరప్రసాదిని, అంజనాదేవి కుమారుడని. నా పేరు హనుమంతుడంటారు. అంతేగాని నువ్వు అనుమానిస్తున్నట్లు మాయావిని కాదు, నన్ను నమ్ము అన్నాడు. 35వ సర్గ. వానర, ఈ లంక రాక్షసమాయలకు పుట్టినిల్లు. నీవా వానరుడివి.
శ్రీరాముడా మానవుడు, మీ మధ్య స్నేహం ఏ విధంగా కుదురుతుంది? నీకు తెలిసిన శ్రీరాముని రూపురేఖా విలాసాలు ఎట్టివి అని ప్రశ్నించింది సీతామాత. హనుమ శ్రీరాముని మనస్సులో స్మరించుకున్నాడు. దృష్టంతో ఆయన మీదే లగ్నం చేశాడు. మస్తిష్కంలో ఆయన రూపం సాక్షాత్కరించింది. పైకి కనిపించే రూపురేఖా విలాసాలే కాదు, కనిపించని చిహ్నాలు కూడా ఆయన మనోనేత్రానికి గోచరించాయి. ఆ ఆనంద పారవస్యంతో అశ్రు నయనాలతో ఈ విధంగా చెబుతున్నాడు. అమ్మ, శ్రీరాముడు తేజస్సుకు సూర్యుడు, ప్రసన్నతకు చంద్రుడు, పరాక్రమానికి పరశురాముడు, దయకు సముద్రుడు, ఓర్మికి పృథ్వీ, ధీశక్తికి బృహస్పతి, కీర్తికి ఇంద్రుడు, విద్యా వినయ సంపన్నుడు, యజుర్వేదాధ్యాయి, ధనుర్వేద నిపుణుడు, సకల శాస్త్ర పారంగతుడు, శస్త్రాస్త్ర సంపన్నుడు. శరీరఛాయ నీలమేఘము, కన్నులు తెల్లని తామరలు, కంఠము శంఖము, విశాల వక్షము, దీర్ఘబాహువులు, దుందుభిస్వరము, పాదముల పద్మరేఖలు, కపట మెరుగని ఆయన మాటలు తీనెల మూటలు, సదాచార సంపన్నుడు, వినయ శోభితుడు, శత్రు భయంకరుడు అంటూ భార్యకు మాత్రమే తెలిసిన మరికొన్ని గుర్తులు కూడా చెప్పి, తల్లి, ఎన్నని చెప్పను, ఏమని చెప్పను, నా స్వామి సర్వ శుభలక్షణ లక్షితుడు. లక్ష్మణుడు అన్నింటా అన్నను పోలినవాడే అయినా ఛాయ మాత్రము మేలిమి బంగారం అని చెప్పి, ఇక నరవానరుల మైత్రి విషయాన్ని కూడా ఆలకించమంటూ చెప్పాడు. సీతాన్వేషణలో భాగంగా శ్రీరామ లక్ష్మణులు పంపా సరోవరాన్ని దాటి ఋష్యముఖ పర్వత దిశగా రావటం, వారిని చూచి సుగ్రీవుడు భయపడటం, తాను వెళ్ళి వారి వివరాలు తెలుసుకోవటం, శ్రీరామ సుగ్రీవుల మైత్రి, వాలి వధ, సుగ్రీవుని పట్టాభిషేకము, సీతాన్వేషణకు వానరులు బయలుదేరటం, సంపాది సూచన మేరకు తాను లంకకు చేరటం అంతా వివరంగా చెప్పాడు. ఇంకా ఈ విషయాన్ని కూడా ప్రస్తావించాడు. అమ్మ, శ్రీరాముడు ఋష్యముఖ పర్వతంపై కలిసినప్పుడు నీవు జారబిడిచిన ఆభరణాలను మేము చూపగా వాటిని చూస్తూ స్వామి స్పృహ కోల్పోయాడు. తేరుకున్నాక వాటిని ఒడిలో ఉంచుకొని పరిపరి విధాలుగా విలపించాడు. నీ విరహాగ్నిలో ఆయన మగ్గిపోతున్నాడు. ఆహ్లాదకరమైన ఉద్యానవనాలు, చల్లని సెలయేరులు, మనోహరమైన జలపాతాలు ఏవి కనిపించినా ఆయన ఉద్వేగపడుతున్నాడు. నిన్నే తలుచుకుంటూ తను తాను మర్చిపోతున్నాడు. శరీరంపై వాలుతున్న ఈగలను, దోమలనే కాదు, విషసర్పాలపైన పాకుతున్నా పట్టించుకోవటం లేదు అంటూ హనుమ చెప్పుకుపోతున్నాడు. సీతామాత ఆ మాటలకు తల్లడిల్లిపోయింది. చెప్పకు హనుమ, చెప్పకు, విని భరించలేదు. ఈ మాటలు అమృతంలో విషాన్ని కలిపినట్లున్నాయి. నా స్వామి నిరంతరము నన్నే స్మరిస్తున్నాడన్న మాటలు అమృతంగాను, నా కోసం అహర్నిశలు దుఃఖిస్తున్నాడు అన్న మాటలు విషంగానూ ఉన్నాయి. ఒక కంట పన్నీరు, మరొక కంట కన్నీరు అంటే ఇదేనేమో. మా జీవితాలతో విధి ఎంత జలగాటమాడుతున్నది. ఆనాటి కైక కోరిక ఇంత ప్రాణాంతకం అవుతుందని ఊహించలేదు. ఆనాడు ఆయనతో నేను అడవులకు రాకుంటే ఇంతటి అనర్థం జరిగి ఉండేది కాదు కదా. నా మూలాన కదా ఆయన ఇంత క్షోభకు గురి అవుతున్నది. 14 సంవత్సరాల అరణ్యవాస కాల పరిమితిలో 13 సంవత్సరాలు చూస్తూ ఉండగానే గడిచిపోలేదా? చివరిలో నాకు మాయామృగంపై వ్యామోహం కలగటం ఏమిటి? మరిది లక్ష్మణుడు ఇది రాక్షస మాయా అని చెప్తున్న విధి వైపరీత్యమో నా మూర్ఘత్వమో కానీ నేను వినలేదు. దాని ఫలితం అనుభవించక తప్పదు కదా అంటూ సీతాదేవి దుఃఖించింది. 36వ సర్గ. సీతామాతకు అంగళీయకాన్ని హనుమ ఇచ్చుట. అప్పటికి ఆమెకు తనపై విశ్వాసం కలిగింది అన్న నమ్మకం హనుమ గ్రహించాడు. శ్రీరాముడు తనకు ఆనవాలుగా ఇచ్చిన అంగుళీయకాన్ని ఆమెకు అందజేశాడు. ఆమె దాన్ని అందుకుని సాక్షాత్తు శ్రీరామచంద్రుడే వచ్చి తన కన్నీరు తుడుస్తున్నట్టుగా ఊరట చెందింది. భక్తితో కళ్ళకద్దుకుంది, ప్రేమతో చెక్కిలికి తాకించుకుంది. భర్త చేతి వేలి ఉంగరపు స్పర్శతో స్త్రీ సహజమైన సిగ్గు ఆమె ముఖంలో తొణికిసలాడింది. అటువంటి పారవశ్యపు అనుభూతికి ఆమె దూరమై 10 నెలలు దాటింది. మళ్ళీ ఇన్నాళ్ళకి ఈపాటి అనుభవం ఆమెకు తటస్థించింది. హనుమ, 100 యోజనాల సముద్రాన్ని అవలీలగా దాటి రావణ రక్షితమైన లంకలో అడుగుపెట్టి ఇందరి కన్నుగప్పి అణువణువు శోధించి నన్ను చేరటం అనేది అనితర సాధ్యం. నీ సాహస పరాక్రమాలు తెలిసిన స్వామి గనుకనే నీకే తన ఆనవాలను ఇచ్చి నీపై ఇంత భారం వచ్చాడు. దిక్కు చోచక దీననై ఉన్న నాకు నా నాథుని క్షేమాన్ని తెలియజేశావు. ఆనవాలను ఇచ్చి పడిగట్టడానికి సిద్ధంగా ఉన్న దీపానికి కొండంత వెలుగునిచ్చావు. ఇంత మేలు చేసిన నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను?
చిరాయువుగా బ్రహ్మకల్పాంతం వరకు వర్ధిల్లి నీ స్మరణ అభాగ్యులకు సౌభాగ్యాన్ని ఇచ్చుగాక అని దీవించింది. హనుమ, నీ నుండి నా నాథుని గురించిన మరికొన్ని వివరాలు తెలుసుకుందామనుకుంటున్నాను అంటూ ఈ విధంగా అడిగింది. నా విరహ బాధలో శ్రీరాముడు కర్తవ్యాలను విస్మరించడం లేదు కదా? విద్యుక్త విధులను, క్షత్రియ ధర్మాలను క్రమం తప్పకుండా పాటిస్తున్నాడా? మిత్రులను సమకూర్చుకుంటున్నాడా? వారు ఆయన శ్రేయస్సును కోరుతున్నారా? దైవానుగ్రహం కోసం దేవతలను ప్రార్థిస్తున్నాడా? అవసరమైనప్పుడు భరతుడు అయోధ్య నుండి చతురంగ బలాలను పంపుతాడా? అస్త్ర విద్యా విశారదులైన లక్ష్మణుడు రాక్షస సంహారానికి ఉత్సాహంగా ఉన్నాడా? మీ ప్రభువు సుగ్రీవుడు సర్వసేనా సమేతుడై శ్రీరాముడికి యుద్ధంలో బాసటగా నిలుస్తాడా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. అమ్మా, స్వామికి ఇంతవరకు నీ వెచ్చటమున్నది తెలియదు. నేను తిరిగి వెళ్ళి నీ గురించి నివేదించగానే వానర భల్లూక సేనతో సాగరాన్ని దాటివచ్చి రావణుని సమూలంగా నిర్మూలించగలడు. నీవు త్వరలో నీ భర్తను కలిసి అయోధ్యకు చేరటం తథ్యం. ఈ విషయంలో ఏమాత్రం సందేహించవలసిన పని లేదు అని ఆమెకు గట్టిగా హనుమ నమ్మకాన్ని కలిగించాడు. హనుమ, నీవు వెళ్ళిన తక్షణమే నా స్వామికి నా దుస్థితిని కళ్లకు కట్టినట్లుగా వివరించు. రావణుడు వచ్చి నన్ను ఎన్నెన్ని కాని మాటలు అంటున్నది నీవు చెవులారా విన్నదంతా విన్నవించు. ఎటు చూచినా నా కళ్లకు ఆయన రూపం తప్ప అన్యం కనిపించటం లేదు. ఎవరేమన్నా నా చెవులకు ఆయన నామం తప్ప వేరొకటి వినిపించటం లేదు. చిత్తంలో ఆయన స్మరణ తప్ప వేరొక ఆలోచనే రావటం లేదు. నన్ను ఆయన కరుణించేదెప్పుడా, నా తపస్సు సిద్ధించేదెప్పుడా అని క్షణము నిరీక్షిస్తున్నాను, పరితపిస్తున్నాను, ప్రాధేయపడుతున్నాను అని చెప్పు. శ్రీరామచంద్రుని తండ్రిగా నన్ను తల్లిగా సేవించే గుణగణ్యుడైన లక్ష్మణుణ్ణి కర్ణ కఠోరమైన మాటలతో బాధించాను. ఆ ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఆనాటి మాటలు మదిలో ఉంచుకోవద్దని నా మరిది లక్ష్మణునకు మరీ చెప్పు అని సీతామాత ఎంతో ఆర్ద్రతతో దుఃఖం పొర్లి వస్తుండగా మాటలు తడబడుతూ చెప్పలేక చెప్పింది.